ఇది చాలా కష్టంగా ఉంది ఆన్సర్ చేయడము, సంథింగ్ పర్సనల్ అనమాట, బట్ చెప్పేస్తాను. అసలు మాకు ఫ్రెండ్స్ ఉన్నారా అనేసి, మా చెల్లికైతే జస్ట్ కాల్ అవే ఫ్రెండ్స్ ఉన్నారు. అప్పుడప్పుడు కలుస్తా ఉంటది కూడా, చాలా రేర్, అది కూడా ఇయర్లీ వన్స్ అని చెప్పొచ్చు. నాకైతే ఒకప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఏంద్రా అని అర్థం కావట్లేదు. ఫ్రెండ్షిప్ లో 95% తప్పు నాదే ఉంటది. కలుద్దామా అని చెప్పినా కూడా అప్పుడొద్దు ఇప్పుడొద్దు వర్క్ ఉంది అని చెప్తా ఉంటాను. కాల్స్ కి టెక్స్ట్ కి ఫాస్ట్ గా రెస్పాన్స్ ఇయ్యను. బట్ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నా లైఫ్ ఇలా ఉంది, నేను ఈ పనులు చేస్తున్నా, అందుకే టైం ఇవ్వలేకపోతున్నా, అర్థం చేసుకోండి అని. అయినా అర్థం చేసుకోకంటే నేను బాధపడతా, హట్ అవుతా. హట్ అని కూడా నేను చెప్పుకోలేను, ఎందుకంటే నేను ప్రాపర్ గా టైం ఇవ్వట్లే కాబట్టి హట్ అయ్యే రైట్ నాకు లేదు అనుకుంటాను. ఒక విషయానికి చాలా దారుణంగా హట్ అయినా టైం తీసుకొని చెప్తా మీకు. అది ఒకటొకటి పైలప్ అయ్యి ఫైనల్ గా ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ అనుకుంటా, ఎవరికి చెప్పలేదు అండ్ ఎవరికి తెలియదు. నేను నా పర్సనల్ నెంబర్ మార్చేసినాను, నేను కూడా అందరి కాంటాక్ట్స్ డిలీట్ చేసినాను. బట్ ఐ జెన్యూన్లీ మిస్ దెమ్ అండ్ ఆల్సో మై సెల్ఫ్ బీయింగ్ విత్ దెమ్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, మెయిల్ లో చాలా మంది అడుగుతుంటారు నాకు మీతో ఫ్రెండ్షిప్ చేయాలి అనేసి. నేను అంత మంచి ఫ్రెండ్ కాదు, నాకు ఫ్యామిలీ, పని, తర్వాత ఫ్రెండ్స్ వస్తారు. ఇంకా పనికి ఫ్యామిలీకి అయిపోతాను టైం అంతా. అసలు షేమ్ లేకుండా చెప్తున్నా కదా బ్యాడ్ ఫ్రెండ్ అనేసి. మనలో ఉండే ఫ్లాస్ ఫస్ట్ మనమే గుర్తించాలి అదర్ పర్సన్ కన్నా.